ఈరోజు నేను మీ ముందు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ ఒకరోజు దేవుడు నన్ను నిలదీస్తాడు. ఒకరోజు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎరా నీ నీతి ఏమైందిరా, నీ యథార్థత ఏమైందిరా అంటాడు. అందుకే మన నీతిని మనం కాపాడుకోవాలి, మన యథార్థతను మనం కాపాడుకోవాలి. ఇన్నేళ్ల నా పరిచర్యలో ఎక్కడా ఎవరితో ఒక మాట అనిపించుకోలేదు నేను. స్త్రీల విషయంలో కానివ్వండి, పురుషుల విషయంలో కానివ్వండి, ముఖ్యంగా చెల్లెమ్మలు అక్కల విషయంలో కానివ్వండి, ఎప్పుడు ఎవడో నా మీదకి వచ్చి ఇదిగో ఇది ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా వ్యవహరిస్తాడు, లేకపోతే ఈ విధంగా మిస్బిహేవ్ చేస్తాడని కానీ ఒక్క విషయంలో నన్ను అనలేరు కూడా. ఎందుకు నేను ఇంత ధైర్యంగా సంఘం ఎదుట మాట్లాడుతున్నానంటే, నన్ను చూస్తున్న వాళ్ళుగా మీకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, అలాగే మీరేంటో నాకు తెలుసు, మనమేంటో ప్రభుకి తెలుసు. అన్ని సంఘాలు కూడా ఈ విధంగా ప్రభువును అనుసరిస్తూ, ప్రభు యందు యథార్థత కలిగి, ప్రభు యందు నమ్మకత్వం కలిగి నడుచుకున్నప్పుడు ప్రభు మనల్ని విడువడు, ఎడబాయడు.